రన్ టైలర్ యాప్ అనే క్లాతింగ్ ఇండస్ట్రీలో చేంజ్ అనేది కూడా తీసుకురాబోతుందని కూడా అనిపిస్తుంది. అవును, ఒక ఓలా, ఒక ర్యాపిడో, ఒక బ్లింకిట్ అన్ని మిక్స్ చేసి ఒక డిజిటల్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ ఫర్ టైలర్స్, డిజైనర్స్ అండ్ బొటిక్ ఓనర్స్. వీళ్ళందరికీ ఈ యాప్ ద్వారా బిజినెస్ ని కూడా ఎంత గ్రో చేసుకోవచ్చు అంటారు. ఇన్స్టా నుంచి మీరు ఏవైతే పెడుతున్నారో స్ప్రెడ్ అవుతుంది మార్కెట్ లో. అదే కాకుండా ఈ మేనేజ్మెంట్ అనేది బొటిక్ ఓనర్స్ దగ్గర లేదు. ఈ రన్ టైలర్ యాప్ లో కస్టమర్ వాళ్ళని పిక్ చేసుకోవాలని ఉంటుందా? ఎలా ఉంటుంది అక్కడ ప్రాసెస్? ఇది రన్ టైలర్ ఒక యాప్ అనుకుందాం. ఇందులో బొటిక్స్ అన్ని లిస్ట్ అయి ఉంటుంది. కరెక్ట్ గా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ ఉండరు, టైలర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ ఉండవు. టైలర్ గా వర్క్ చేసి 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 ఒక పొజిషన్ కి వస్తే వాళ్ళు మాస్టర్స్ అవుతారు. నిన్న ఉన్న డిజైన్ ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న డిజైన్ రేపు మళ్ళీ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ సిస్టమ్ మారితే కానీ ఈ డిజైనర్స్ కూడా పంచువల్ అవ్వరు. ఈ రన్ టైలర్ లో డిజైనర్స్ గనక ఎన్విరోల్ అయితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? 25,000 30,000 ఇస్తామంటే ఎంత దరిద్రమైన బొటిక్లైనా పనిచేస్తారు. అండ్ ఇండియాలో టైలర్ శాలరీ 25 నుంచి 28,000 అనేది ఫిక్స్డ్. ఏ టైలరు కూడా 30,000 సంపాదించడం అనేది ఇట్స్ ఎ హిస్టరీ. అది మన యాప్లోంచి మంత్లీ దే కెన్ ఎర్న్ 1 lakh. హాయ్ గైస్, వెల్కమ్ టు ద రియల్ టాక్ విత్ చాణక్యలో. ఈరోజు వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరంటే, మెయిన్గా ఆవిడ గురించి చెప్పే ముందు ఆవిడ ఏం చేస్తుంటుందా అనేది నేను చెప్తాను. ప్రజెంట్ బయట మార్కెట్లో మనకి ఏం కావాలనుకున్నా త్రూ ఫోన్ ఒక యాప్ ద్వారా కూడా మనం అయితే అన్నీ ఇంటికి తెప్పించేసుకుంటాం. అలాగే అన్ని దానికి సంబంధించి ఒక ట్రావెల్ ఏదైనా చేయాలనుకుంటే ఒక యాప్స్ ఉంది. అండ్ మనకి ఏదైనా సర్వీస్ కావాలంటే దానికి సంబంధించిన యాప్స్ ఉన్నాయి. అంటే ఫుడ్ కావాలంటే ఫుడ్కి సంబంధించిన యాప్స్ అని ఉన్నాయి. కానీ ఈ స్టిచ్చింగ్ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలంటే మన సందు చివరన్న టైలర్ బాబాయ్ అన్నాడు బాయ్ బాగా చేస్తాడు అంటారు, లేకపోతే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు బాగా చేస్తారు అనుకుంటారు. కాకపోతే ఇలాంటి దానికి సంబంధించి యాప్ లేదు అని అనుకుంటున్న వాళ్ళకు మరి యాప్ సృష్టికర్త, రన్ టైలర్ యాప్ సృష్టికర్త అనసూయ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. అసలు ఏంటి రన్ టైలర్, దీని గురించే ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అనసూయ గారు. హాయ్, నమస్తే. ఏంటి రన్ టైలర్ అని చెప్పేసి యాప్ గురించి మేము వింటూ ఉన్నాము. అసలు ఇప్పటి వరకు మన ఇండియాలో బైక్స్కి సంబంధించినా కానీ, ఫుడ్కి సంబంధించినా కానీ, మన గ్రాసరీస్కి సంబంధించినా కానీ యాప్స్ అనేది కూడా ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు వస్తున్న మీరు తెస్తున్న ఈ రన్ టైలర్ యాప్ అనేది సో ఈ క్లాతింగ్ ఇండస్ట్రీలో మెయిన్గా స్టిచ్చింగ్ పర్పస్లో ఎక్కువగా పెద్ద చేంజ్ అనేది కూడా తీసుకురాబోతుందని కూడా అనిపిస్తుంది. అసలు ఏంటి రన్ టైలర్? రన్ టైలర్ మీకు వన్ గన్ షాట్ పాయింట్లో చెప్పాలంటే ఒక ఓలా, ఒక అర్బన్ క్లాబ్, ఒక ర్యాపిడో, ఒక బ్లింకిట్ అన్నీ మిక్స్ చేసి ఒక మిక్సర్లో వేసి ఈ యాప్ని రిఫైన్ చేసి ఒక డిజిటల్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ ఫర్ టైలర్స్, మాస్టర్స్, డిజైనర్స్ అండ్ బొటిక్ ఓనర్స్. వీళ్ళందరికీ కనెక్ట్ చేసే పాయింట్స్ అన్నీ కూడా మన రన్ టైలర్ యాప్ నుంచి మనం ఇస్తున్నాం అనమాట. సో డిజిటల్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ అనేది చాలా మందికి తెలియదు కాబట్టి కొంచెం తెలుగులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక ఫుడ్ రెస్టారెంట్ ఓనర్. సో నా రెస్టారెంట్ ఇంకా ఎక్కువ క్లయింట్స్ని నేను రీచ్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి. సో నేను ఎస్పెషల్లీ ఏదో ఒక యాప్లో పెట్టాలి. సో యాప్లో పెట్టడాన్ని మనం డిజిటల్ అగ్రిగేటర్ అంటాం. రైట్. ఇప్పుడు నేను ఒక బొటిక్ ఓనర్, నాకున్న క్లయింట్ సరిపోవట్లేదు, నేను ఇంకా ఎక్కువ మంది క్లయింట్స్ తెచ్చుకోవాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి అనుకోండి. నేను ఒక బంజారా హిల్స్లోనే, జూబ్లీ హిల్స్లో ఉంటే సరిపోదు. డెఫినెట్గా నేను టెక్నాలజీ ప్లాట్ఫామ్లో ఉండాలి. రైట్. దాన్నే మనము డిజిటల్ అగ్రిగేటర్ అంటాం అనమాట. అంటే ఒక ప్లాట్ఫామ్లో మనం ఎప్పుడైతే ఉంటామో బిజినెస్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బొటిక్ ఓనర్స్ వీళ్ళందరూ, డిజైనర్స్ అందరూ ఎక్కడ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నారంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వీటి ద్వారా వాళ్ళు మార్కెటింగ్ ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు. బట్ ఎంతవరకు మనం ట్రస్ట్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ని, ఎంతవరకు ఫేస్బుక్ యాడ్స్ని మనం ట్రస్ట్ చేస్తున్నాం అనేది చాలా టఫ్గా ఉంది నిర్ణయించడం. ఎందుకంటే ఒక 30,000 40,000 శారీని మనం ఫేస్బుక్లో కొనగలమా? డెఫినెట్గా షాప్కే వెళ్ళాలి. అండ్ స్టిచ్చింగ్ కూడా అలా వెళ్ళి ఇవ్వగలమా? మన కాస్ట్లీ శారీస్ ఇవ్వగలమా? లేదు, ఇవ్వలేము. బట్ వీటన్నిటి కనెక్ట్ చేసే ఒక యాప్ ఉంటే ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ట్రస్ట్తోనే కదా మనం స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నాం, బ్లింకిట్లో ఆర్డర్ చేస్తున్నాము, ఎవరు ఒక తెలియని డ్రైవర్తో మనం ట్రావెల్ చేస్తున్నాం. రైట్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అవర్ లైఫ్. ఒక డ్రైవర్ని నమ్ముతున్నాం. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ను ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ చేశారు. సో వై కాంట్ ఏ టైలర్, వై కాంట్ ఏ మాస్టర్, వై కాంట్ ఏ డిజైనర్, వై కాంట్ ఏ బొటిక్ ఓనర్ అనే ఒక క్వశ్చన్ మార్క్తో రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 years స్ట్రగుల్తో వీటన్నిటినీ కనెక్ట్ చేయడం చాలా టఫ్ ఒక యాప్లో. బికాస్ వెరీ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ.
సో దీనికోసమే రన్ టైలర్ అనేది మనం తీసుకోవచ్చు. అచ్చా టెల్ మీ, ఈ రన్ టైలర్ బిజినెస్ యాప్ ద్వారా యూజువల్గా ఇందులో పార్ట్నర్గా జాయిన్ అయితే ఎవరైనా కానీ బొటిక్ ఓనర్స్ కానీ మాస్టర్స్ కానీ టైలర్స్ కానీ అంటే వాళ్ళకు ఇప్పటి వరకు వచ్చే వాళ్ళు ప్రమోషన్ చేసుకున్న దాని తగ్గట్టు ఒక 100 మంది క్లయింట్స్ వస్తారు అనుకుందాం. ఫాలోవర్స్ ఒక 20,000 30,000 ఉన్నా కానీ రియల్ టైంకి వచ్చేటప్పటికి ఒక 100 మంది వచ్చారు అనుకుందాం. సో ఈ యాప్ ద్వారా ఎంతమంది అంటే వాళ్ళు కస్టమర్స్ని తెచ్చుకోవచ్చు, అలాగే వాళ్ళ బిజినెస్ని కూడా ఎంత గ్రో చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి 20,000 ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు వచ్చేది 100 మంది కస్టమర్సే. వై? ఎందుకు? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంది కదా. అవును. ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ వెరీ గుడ్ లైక్ పాడ్కాస్టింగ్లో చాలా గ్రో అవుతున్నారు, చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, మీకు రెఫరెన్స్ వస్తాయా? వస్తాయి. అండ్ మీకు ఫీడ్బ్యాక్ వస్తుందా? అండ్ మీ రివ్యూస్ అండ్ రేటింగ్స్ పెరుగుతాయా? అండ్ మీ ఇన్స్టా నుంచి మీరు ఏవైతే పెడుతున్నారో స్ప్రెడ్ అవుతుంది మార్కెట్లో. అదే కాకుండా మీరు కూడా క్లయింట్స్తో ఆ ర్యాప్ అనేది బిల్డ్ చేస్తున్నారు, రైట్? గ్రీటింగ్స్ కావచ్చు, అండ్ దెన్ వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు, రైట్? ఈ మేనేజ్మెంట్ అనేది బొటిక్ ఓనర్స్ దగ్గర లేదు. ఈ 100 మంది క్లయింట్స్ వస్తారు, ఈ టైంకి స్టిచ్చింగ్ చేసుకుంటారు, గాన్. నెక్స్ట్ టైం వస్తారా రారా తెలీదు. అండ్ వాళ్ళు ఎలా తెప్పించాలో వీళ్ళకి తెలీదు, అండ్ వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. దాన్నే మనం ఏమంటాం? లీడ్ మేనేజ్మెంట్ అండ్ కస్టమర్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే. ఇప్పుడు మీరు బ్లింకిట్లో ఒకటి ఆర్డర్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఆఫర్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, అండ్ రివ్యూస్ ఇవ్వమని మెసేజ్ వస్తుంది. సో ఇవన్నీ రావడం వల్ల మీకు బ్లింకిట్ మైండ్లో ఉంటుంది, రైట్? బట్ ఇలా ఈ బొటిక్ ఓనర్స్ ఆ కస్టమర్ని రిపీటెడ్గా తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? దెర్ ఇస్ నో ప్రాపర్ టెక్నాలజీ ఫర్ దెమ్. అంటే ఈ రన్ టైలర్ అనేది కూడా వాళ్ళకైతే ఇలా రివ్యూ ఇవ్వండి, సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళనైతే జస్ట్ అడగడము, దానికి సంబంధించేది మొత్తం వర్క్ చేస్తూ ఉంటుందా? ఆఫర్స్ పెట్టుకోవచ్చు, అండ్ దెన్ వాళ్ళ క్లయింట్స్ నుంచి రెఫరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు, కూపన్స్ ఇవ్వచ్చు, అండ్ ఇలాంటి మల్టీ చేయడం వల్ల ఆ కస్టమర్ రిటెన్షన్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది. ఎంతమందికి కస్టమర్ రిటెన్షన్ రేట్ ఎంత ఉందో మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఒక బొటిక్ ర్యాండమ్గా వెళ్ళండి, నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అంటే 0, 50 నుంచి 100 వరకు ఉంటారండి అని చెప్తారు. 50 నుంచి 100కి చాలా మధ్య చాలా నెంబర్స్ ఉన్నాయి, రైట్? దెర్ ఇస్ నో రైట్ నెంబర్. అండ్ వన్ మోర్ థింగ్, మీ దగ్గర ఎంత బిజినెస్ జరుగుతుందంటే అందాజుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు జరుగుతుంది అంటాం. దెర్ ఇస్ నో ప్రాపర్ థింగ్. అండ్ మీ ప్రాఫిట్ మార్జిన్ ఎంత అంటే కూడా వస్తుందండి చాలా అంటారు, రైట్? ప్రాపర్ అంటే ఆన్సర్ కూడా ఉండదు. అసలు చాలా అనడానికి పర్టికులర్గా ఒక నెంబర్ కొలవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు ఒక ఎంటర్ప్రెనర్ని కానీ ఏదైనా ఒక కంపెనీ ఓనర్ని కానీ మీ టర్న్ ఓవర్ ఎంత అంటే నెంబర్స్లో చెప్తారు, రైట్? నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బర్త్ నెంబర్, డెత్ నెంబర్, ఎక్కడికి వెళ్ళినా మనకి నెంబర్ రూపంలో ఉంటుంది. బట్ ఈ బొటిక్ సిస్టంలో ఇంతవరకు కూడా వాళ్ళ డేటా పేపర్ మీద ఉంది తప్ప ఒక ఎక్సెల్ సీట్లో కూడా లేదు. ఓకే. నథింగ్. అంటే మెయిన్గా ఫుడ్ విషయం వచ్చేటప్పటికి ఇట్స్ అన్ ఎమోషన్, అలాగే క్లాత్స్ అనేది కూడా ఇట్స్ ఎమోషన్. ఓకే. ఇప్పుడు ఏదైనా పెళ్ళి కానీ ఏదైనా కానీ స్టిచ్చింగ్ కానీ సంబంధించి వచ్చేటప్పటికి ఎక్కువగా లేడీస్ అండ్ ఆ టైలర్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చేసి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రన్ టైలర్ యాప్లో సో ఒకవేళ మన దగ్గర ఎంతమంది టైలర్స్ ఉంటారో వాళ్ళందరికీ వచ్చేస్తూ ఉంటుందా, లేకపోతే అంటే కస్టమర్ వాళ్ళని పిక్ చేసుకోవాలని ఉంటుందా, ఎలా ఉంటుంది అక్కడ ప్రాసెస్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి, ఇది రన్ టైలర్ ఒక యాప్ అనుకుందాం. ఓకే. ఇందులో బొటిక్స్ అన్ని లిస్ట్ అయి ఉంటుంది. ఎక్స్ బొటిక్, వై బొటిక్, జీ బొటిక్, ఏ బొటిక్, బి, అలా నెంబర్ ఆఫ్ లిస్టింగ్ బొటిక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ టైలర్స్ అండ్ మాస్టర్స్ మ్యాన్ పవర్ పార్ట్నర్ యాప్ అనేది ఒకటి మేము తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రతి బొటిక్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒక్కొక్క బొటిక్ ఒక్కొక్కలా ఉంది. ఒకరికేమో లీడ్స్ ప్రాబ్లం, ఒకరికేమో డేటా ప్రాబ్లం, ఇంకొకరికేమో ఇన్వెంటరీ ప్రాబ్లం. వాళ్ళ దగ్గర చాలా ఇన్వెంటరీ, అండ్ యూ డోంట్ బిలీవ్, మేము రీసెర్చ్ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఇన్వెంటరీ ఉందో కూడా వాళ్ళకు కూడా తెలియదు. అంత అన్ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఇంకొంతమందికి ఏమో మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంటుంది, అంటే కరెక్ట్గా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ ఉండరు, టైలర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ ఉండవు, రైట్? వీటన్నిటికీ మనం ఏం చేస్తున్నామంటే పార్ట్నర్ యాప్ ద్వారా వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక బొటిక్లో, ఎక్స్ బొటిక్లో మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేయండి, నేను ఇమీడియట్గా వెళ్ళి ఒక 20 బ్లౌజులు ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఊపిరాడదు. ఎందుకంటే అయ్యో నేను ఇన్ని కుట్టలేను అంటే వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్లింకిట్ వాడు, స్విగ్గీ వాళ్ళు 100 ఆర్డర్లు వచ్చినా 1 అవర్లో డెలివరీ చేయగలరు కదా, చేస్తారు, రైట్? బట్ ఈ బొటిక్లో ఎందుకు 10 బ్లౌజులకే ఊపిరాడట్లేదు? అండ్ ఎందుకు ఇవాళ ఇస్తే రేపటి కుట్టలేకపోతున్నాం? దీన్ని ఎలా డెవలప్ అవుతుంది బిజినెస్, రైట్?
సో ఇప్పుడు కన్స్ట్రక్షన్లో మనము అన్ని ఫ్లాట్స్ కడుతున్నాం కదా, దెర్ ఇస్ ఎ కెపాసిటీ. బట్ ఇక్కడ కెపాసిటీ లేదు. ఎందుకు లేదు? మ్యాన్ పవర్ సప్లై కరెక్ట్గా లేదు. ఎప్పుడైతే డిమాండ్కి సప్లైకి కాంబినేషన్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందో దే కెన్ డూ మోర్ అనమాట. ఇప్పుడు ఒక 10-20 బ్లౌజులు మీరు ఉన్న పలంగా తీసుకెళ్ళి 10 షర్ట్లు తీసుకెళ్ళి కుట్రా అంటే ఫస్ట్ ఓన్కి వస్తుంది వాళ్ళకి. మినిమం 10-15 రోజులు చెప్తారు. అవసరం అలానే వాళ్ళకి డబ్బులు అవసరం లేదా? ఉంది. ఎందుకు చేయకూడదు ఒక డేలో అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఎందుకు వీళ్ళకి రాలేదు? ఆ క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది. ఓకే, నేను ఒక బొటిక్గా 2 years ముందు రన్ చేసినప్పుడు నేను కూడా ఆమె బొటిక్ రన్ టైలర్ అనేది ఒక చిన్న బొటిక్ లానే స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఒక కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు చాలా ఆర్డర్స్ వచ్చేవి. 50 ఆర్డర్లు, 40 ఆర్డర్లు, ఒక 200 నుంచి 300 పీసులు వచ్చేవి. అవన్నీ నేను డంప్ చేసుకొని ఆఫీస్ తీసుకొస్తే టైలర్స్ మాస్టర్స్ ఉండేవాళ్ళు కాదు. రైట్, నాకేమో చాలా కుట్టాలి, తొందరగా డెలివరీ చేయాలి, డబ్బులు తీసుకోవాలని ఉంది. బట్ ఎక్కడ వీళ్ళు? రైట్, అది నాకే ప్రాబ్లం ఉందా, అందరికీ ప్రాబ్లం ఉందా అనే ఒక జర్నీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో ప్రాబ్లం అందరికీ ఉంది. రైట్, అన్ని బొటిక్స్లలో కూడా ఎవ్వరూ కూడా సప్లైకి తగినట్టు డిమాండ్ లేదు, డిమాండ్కి తగినట్టు సప్లై లేదు. దేర్ ఐ గాట్ మనం ఒక డిజిటల్ అగ్రిగేటర్గా మారితేనే వీటికి సంబంధించిన సర్వీసెస్ ఇవ్వగలమని నాకు అర్థమైంది. ఇప్పుడు నా యాప్ ద్వారా నా దగ్గర ఒక 50,000 మంది టైలర్స్, ఒక 20,000 మంది మాస్టర్స్ ఉన్నారనుకుందాం, ఎంటైర్ ఇండియా మొత్తం. రైట్, ఇప్పుడు క్లయింట్ దగ్గర 10 పీసులు ఉన్నాయనుకుందాం, 10 బ్లౌజులు, ఈవినింగ్ కల్లా డెలివరీ చేయాలనుకుందాం. ఆమె టికెట్ రైజ్ చేయడం వల్ల, అంటే ఇక్కడ టైలర్స్ని ఆర్డర్ పెడితే స్విగ్గీలో ఫుడ్ ఎలా పెడితే ఆర్డర్ అయితే వస్తుందో, అర్బన్ క్లాప్లో మనం ఎలా అయితే ఎలక్ట్రీషియన్ అని చెప్తే ఇంటికి వస్తున్నాడో అలా ఆర్డర్ పెడితే వీళ్ళు షాప్లోకి వెళ్తే క్యాన్ వీ డూ దట్? రైట్, ఎస్, దీన్నే కనెక్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ మాత్రం ఒక ప్రాక్టికల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఒక టైలర్ అంటే కమింగ్ టు ద పర్సన్ టు పర్సన్, టైలర్ టు టైలర్, ఆ స్టిచ్చింగ్ కానీ ఆ కంఫర్ట్ కానీ వేరొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేద్దాం? ఇక్కడ నేను కస్టమర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అర్బన్ క్లాప్లో ర్యాండమ్గా ఒక వ్యక్తిని మనము ఏమి తెలియకుండా, తన ఊరు పేరు ఏమి తెలియకుండానే మనం ఏం చేస్తున్నాము, అర్బన్ క్లాప్ అనే ఒక కంపెనీ ట్రస్ట్తో మనము సర్వీస్ని ట్రై చేస్తున్నాం. రైట్ ఆర్ నాట్? ఎస్. ఒక 2-3 అవర్స్ తను మన ఇంట్లో ఉండి క్లీన్ చేస్తున్నాడు వాష్రూమ్స్. అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఒక మెజర్, ఇక్కడ కంఫర్ట్ అనేది ఒక మెజర్. రైట్, సో దీన్ని మనం ఎలా అంటే పర్సన్ టు పర్సన్ మారుతుంది. బట్ కానీ ట్రస్ట్ ఎవరు బిల్డ్ చేస్తున్నారు? కంపెనీ బిల్డ్ చేస్తుంది. ఇక్కడ కూడా మన టైలర్స్ని మాస్టర్స్ని అప్రూవ్ చేస్తున్నాం. అంటే ఇనిషియల్గా ఆన్బోర్డ్ చేసేప్పుడు వాళ్ళకి కొన్ని టెస్ట్లు పెడుతున్నాము. అంటే వాళ్ళ క్వాలిటీ ఫినిషింగ్ ఎలా ఉంటుంది, ఈ టెస్ట్లు బేస్ చేసుకొని వాళ్ళకు కూడా ఫస్ట్ కంపెనీ అనేది ఒక రివ్యూ అండ్ రేటింగ్ సిస్టమ్ని వాళ్ళకి ఇస్తుంది. ఓకే, అంటే బిఫోర్ ఒక పార్ట్నర్ యాప్లో చేరే ముందు వాళ్ళకంటూ ఈ టెస్ట్ అండ్ గైడ్ లైన్స్ లాగా మొత్తం వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇప్పుడు అర్బన్ క్లాప్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఎలక్ట్రీషియన్గా కానీ స్పాగా కానీ మీరు జాయిన్ అవ్వాలి అంటే బ్యూటీషియన్గా, డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ద టెస్ట్. అండ్ దాని తర్వాత ట్రైనింగ్ కూడా ఉంటుంది, హౌ టు బిహేవ్ విత్ ద క్లయింట్, ఎలా మీరు ఆ ప్లేస్కి వెళ్ళాక పంచువల్గా ఉండాలి, ఇవన్నీ ట్రైనింగ్ తర్వాతనే దే విల్ గివ్ ఆన్ బోర్డ్. అసలు 10 to 15 లీడ్స్ వాళ్ళు సర్వ్ చేయాలి ఫస్ట్. అలా మనం కూడా ఆన్ బోర్డ్ చేసిన తర్వాత ఈ హెడేక్ మొత్తం కంపెనీ తీసుకుంటుంది. రైట్, అప్పుడు బొటిక్ ఓనర్ జాబ్ ఈజ్ ఈజీ. ఓకే, సో రన్ టైలర్ జాబ్ ఈజ్ వెరీ టఫ్. ఎందుకంటే వీళ్ళందరినీ ఒక ప్లేస్లో గ్యాదర్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ రిస్క్ మేము తీసుకుంటున్నాం కాబట్టి బొటిక్ ఓనర్స్ హ్యాపీగా సర్వ్ చేయొచ్చు ఎంతమంది క్లయింట్స్కి అయినా కూడా. ఇప్పుడు ఒక అప్రూవ్డ్, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర కూడా మనం ర్యాండమ్గా ఎందుకు వెళ్తున్నాం అపోలోకి? బికాస్ అపోలో అప్రూవ్డ్ డాక్టర్స్. రైట్, ఒక ఏజీకి ఎందుకు వెళ్తున్నాం? బికాస్ ఆఫ్ అప్రూవ్డ్. అలానే కూడా ఇక్కడ కూడా ఒక అప్రూవ్డ్ సర్టిఫికేషన్ అనేది మనం ఇస్తున్నాం. ఓకే, సో దీని ద్వారా ఎంతమంది టైలర్స్ అయినా మాస్టర్స్ అయినా వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూని కాసేపు పక్కన పెట్టేద్దాం. కమింగ్ టు ద పార్ట్నర్ యాప్. సో ఈ పార్ట్నర్ యాప్లో ఎవరైతే జాయిన్ అవుతుంటారో, సో మీరు అన్నట్టు కూడా టైలర్స్, మాస్టర్స్ అండ్ డిజైనర్స్ అండ్ బొటిక్ ఓనర్స్. అండ్ ఇదే కాకుండా ఎక్కడైతే థ్రెడ్ అండ్ నీడిల్ కనెక్షన్ ఉంటుందో, మగ్గం వర్కర్స్, ఆర్ట్ కారిగర్స్, ఓకే, రైట్, పెయింట్ చేసేవాళ్ళు, అండ్ దెన్ ఇంకా చాలా జర్దోజీ వర్క్స్ అని డిఫరెంట్ చేసేవాళ్ళు, ఎక్కడైతే నీడిల్ అండ్ థ్రెడ్ కలుపుతుందో వాళ్ళందరూ కూడా మన పార్ట్నర్స్. ఓకే, ఇప్పుడైతే వీళ్ళ ఒక డిఫికల్టీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రాక్టికల్గా నేను చూసినది, సో ఈవెన్ ఇంట్లో లేడీస్ ఉంటారు, సో వాళ్ళు ఎప్పుడైనా కానీ వెళ్ళి ఇచ్చేసి, సో మెజర్మెంట్స్ కానీ అండ్ టైలర్ దగ్గర వాళ్ళు పడే ఇబ్బందులు కానీ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇవి టైలర్స్ విషయానికి వచ్చేటప్పటికి, టైలర్స్ ఎవరైనా కానీ ఇక్కడ ఎన్రోల్ అయితే వర్క్ ఎక్కడి నుంచైనా వస్తుందా? అవును,
ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కుక్కట్పల్లి అనుకుందాం, అర్థమయ్యే భాషలో చెప్తాను. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది యూపీ నుంచి, ఢిల్లీ నుంచి, చాలా బీహార్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి రూమ్ ఖర్చులు ఉంటుంది, ఫుడ్ ఖర్చులు ఉంటుంది, చాలా ఉంటుంది. అండ్ ఇండియాలో టైలర్ శాలరీ 28 నుంచి 28,000 అనేది ఫిక్స్డ్. 28,000 అది ఫిక్స్డ్. ఇంకా 28,000. అది ఎంత పెద్ద తోపు టైలర్ అయినా కూడా. ఓకే. ఇఫ్ యూ కెన్ గో టు ఎనీ బిగ్గర్ బ్రాండ్స్ లైక్ మనీష్ మల్హోత్రా, పెద్ద బ్రాండ్స్కి వెళ్ళినా కూడా మ్యాక్సిమం ఉంటే 35,000 ఉంటుంది తప్ప అంతకంటే 50,000 లక్ష వచ్చే ఛాన్స్ ఇస్ జీరో. ఓకే. యా, ఏ టైలరు కూడా 30,000 సంపాదించడం అనేది ఇట్స్ ఎ హిస్టరీ. అదే మీరు ర్యాపిడోలో పనిచేసే చిన్న డ్రైవర్లు కూడా 30,000 నుంచి 40,000 సంపాదిస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఎందుకు రావట్లేదు అంటే వీఆర్ వేస్టింగ్ దర్ స్కిల్, రైట్? సో అందుకోసమనే ఈ పార్ట్నర్ యాప్ ద్వారా మనము కమిషన్ బేస్డ్ అనే ఒక ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతామో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు 25,000 26,000 శాలరీ అంటే పర్ డే మ్యాక్సిమం 800. 2 నుంచి 3 బ్లౌజులు కుడతాడు అంతే. ఓకే. మ్యాక్సిమం అంటే 2, ఎందుకంటే డైలీ శాలరీ కదా. అదే నేను పీస్ వైజ్ 200 300 ఇచ్చాను అనుకోండి, మేబీ 4 కుడతాడేమో. అంటే లైక్ ఇప్పుడు మనము డెలివరీస్ ఇచ్చేసి వస్తూ ఉంటాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓలా ర్యాపిడోలో కూడా మనం వెళ్ళేసి వచ్చామంటే ఇంత అని చెప్పి కమిషన్ అనేది కూడా ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ బేసెస్ అనుకోవచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఓకే. యా, పీస్ వైజ్ అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం. అండ్ ఎవరైతే ఇప్పుడు ఒక హంగర్ ఉంటుంది, ఇప్పుడు నాకు ఎక్కువ హంగరీ ఉంది, నా ఫ్యామిలీకి ఎక్కువ డబ్బులు కావాలి, నేను రోజు 10 కుడతానేమో, డే అండ్ నైట్ కుడతానేమో, పొద్దున్నే 6కే వచ్చేస్తాను షాప్కి, 4కే వస్తాను కూర్చొని కుడతాను. బట్ ఆ షాప్ 6కి 4కి తెరిచే ఓపిక బొట్టి కోనర్కి ఉందా? ఇప్పుడు లేదు, ప్రెసెంట్ ఎప్పుడు లేదు. అదే బ్లింకిట్ వాడికి ఉంది, స్విగ్గీ జొమాటో వాళ్ళకి ఉంది. దే ఆర్ కమింగ్ అట్ 7 o'clock. 6-7:30కి మీ డోర్ ముందర ఉంటున్నారు డెలివరీస్తో. 11-12 వరకు సర్వ్ చేస్తున్నారు. దట్స్ వై దే గ్రోన్ అప్ లైక్ ఎనీథింగ్. ఓకే. టైం ప్రపోజల్ టు మనీ. టైం పెరిగినప్పుడే మనీ పెరుగుతుంది, మనీ పెరిగితే టైం పెరగదు. ఓకే. ఇప్పుడు దగ్గర మీకు 100 కోట్లు ఉన్నాయని టైం పెరుగుతుందా? లేదు. మరి మీరు టైం ఎక్కువ పని చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా డబ్బులు పెరుగుతుంది, టైం పెరగదు. ఎస్, ఇదే లాజిక్ని నేను అప్లై చేస్తూ టైలర్స్ ఎప్పుడైతే టైంని ఇంక్రీజ్ చేస్తుంటారో, వర్క్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంటారో ఆటోమేటిక్గా వాళ్ళ మనీ పెరుగుతుంది. ఓకే. అండ్ టైం పెరగడం అంటే టైం ప్రపోజల్ టు మనీ ఎలా అంటామో, టైం ప్రపోజల్ టు ప్రొడక్టివిటీ కూడా. ఏదో వాళ్ళు షాప్లోకి వచ్చి కూర్చొని మిషన్ మీద ఎక్కితే సరిపోదు, నెంబర్ ఆఫ్ పీసెస్ అవుట్పుట్ కూడా బయట రావాలి. దేర్ వీ కెన్ గెట్ సక్సెస్. ఒకవేళ టైంకి డెలివరీ చేయలేకపోతే ఏమవుతుంది? రేటింగ్ బ్యాడ్ అవుతుంది. మరి అక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా దెబ్బతింటుంది. ఎస్, అప్పుడు బొటిక్ ఓనర్ పంక్చువల్గా తయారవుతారు. ఓకే. ఇప్పుడు బొటిక్ ఓనర్స్ కొంతమంది 11కి ఓపెన్ చేస్తారు, కొంతమంది 12కి ఓపెన్ చేస్తారు, కొంతమంది సాయంత్రం ఓపెన్ చేస్తారు. బట్ బిజినెస్ ఎలా అవుతుంది? ఇట్ షుడ్ బి ఓపెన్ బై 9 or 8. ఓకే. దెన్ ఓన్లీ టైలర్స్ విల్ కమ్, మాస్టర్స్ విల్ కమ్. ఆ పంక్చువాలిటీని క్రియేట్ చేసినప్పుడే కదా అవుతుంది. అండ్ తెలుసో తెలియకనో బొటిక్ ఓనర్స్ కూడా దీనికి ఒక కారణమయ్యారు. వాళ్ళకి తెలిసిన పద్ధతిలో బిజినెస్ చేయడం, వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వీళ్ళని మేనేజ్ చేయడం వల్ల కూడా ఈ ఇండస్ట్రీ అనేది చాలా అన్ఆర్గనైజ్డ్గా అయిపోయింది. ఇప్పటి వరకు ఒక కార్పొరేట్ కూడా లేరు ఇందులో టు చేంజ్ దిస్ ఫేట్. ఈ కార్పొరేట్స్ ఎందుకు లేరు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో బిఫోర్ దట్ ఇప్పుడు టైలర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ చాలామంది కూడా కొన్ని సంవత్సరాలు టైలర్గా వర్క్ చేసి 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 ఒక పొజిషన్కి వస్తే వాళ్ళు మాస్టర్స్ అవుతారు. కానీ ఈ ఇండస్ట్రీలో ఎప్పటికీ మాస్టర్ కాలేడు. ఎందుకు అలాగా? అది నేను చాలా చూసాను ఈ 3 years ఎక్స్పీరియన్స్లో. ఓకే. ఒక టైలర్ ఎప్పుడు టైలర్గానే ఉండిపోవాలనుకుంటాడు, ఒక మాస్టర్ ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వరు. అంటే ఇప్పుడు మీరు 10 years 20 years బ్యాక్ చేసిన ఒక మాస్టర్ని తీసుకున్నారనుకోండి, అవే ప్యాటర్న్స్ అవే స్టైల్స్ చేస్తూనే ఉంటాడు, అప్గ్రేడ్ అవ్వరు. అంటే న్యూ ట్రెండ్స్కి అలవాటు అవ్వరు. ఎందుకు అంటే మన ఇండియాలో ఫాస్ట్ ఫ్యాషన్ లైఫ్ అనేది ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. నిన్న ఉన్న డిజైన్ ఈరోజు ఉండదు, ఈ రోజు ఉన్న డిజైన్ రేపు మళ్ళీ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎవ్రీడే కొన్ని 100 డిజైన్స్ పుట్టుకొస్తున్నాయి మార్కెట్లో. అందుకనే వీళ్ళు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నారు. అప్పుడు అదే మీరు ఒక అర్బన్ క్లాబ్ లాంటి సర్వీస్ బేస్లో చూసుకున్నారనుకోండి, ఎంత టెక్నాలజీ బేస్డ్ ఏసీ అప్డేట్ అయినా కూడా దే ఆర్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ దెమ్. ఓకే. సో నేను ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇక్కడ ట్రైనింగ్ లేదని చెప్తాను, టు అప్గ్రేడ్ దెమ్. ఓకే. సో అప్గ్రేడేషన్కి ట్రైనింగ్ ఉందనుకోండి, చిన్న ఆల్టరేషన్ చేసుకునే టైలర్ కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఓకే. సో అలాంటి ట్రైనింగ్ సిస్టమ్స్ని మనం చేస్తున్నాం అన్నమాట ఫర్ మాస్టర్స్. ఎస్.
ఓకే. టైలర్స్కి. టైలర్స్ అండ్ మాస్టర్స్ కూడా. కమింగ్ టు ద డిజైనర్స్. యా. డిజైనర్స్ వీళ్ళది మాత్రం స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే అసలు యూ డోంట్ బిలీవ్, నేను ఎంతమంది డిజైనర్స్ని పారిపోవడం కూడా చూశాను నేను. యా, అంటే వాళ్ళకు ప్యాషన్తో ఒక డిజైనర్ అవ్వాలని చెప్పేసి అమ్మాయిలు చాలామంది Yeah. ఇలాంటి ఫీల్డ్లోకి ఎక్కువగా వచ్చేది. 80% అమ్మాయిలు అయితే 20% మాత్రమే అబ్బాయిలు ఉంటారు. బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఈ దాంట్లోకి వచ్చేది ప్యాషన్ అయితే కాదు, ఓకే. ఒక అర్నింగ్ సోర్స్ అని వస్తున్నారు. అన్నిటికంటే దీంట్లో పంచువల్ లేదు కాబట్టి అమ్మాయిలకి ఇంకా బాగా ఇష్టం. రైట్, అదే మీరు ఒక కంపెనీలో పనిచేస్తే మార్నింగ్ వెళ్ళాలి, నైట్ వెళ్ళాలి, వర్క్ చేయాలి. సో దీనివల్ల కూడా చాలా స్పాయిల్ అవుతుందండి. ఏవైతే కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే మన ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ డిజైనర్స్ని ఇలా అవ్వడానికి రీజన్ దే ఆర్ ద వన్ ఆఫ్ ద పాయింట్. సో ఈ సిస్టమ్ మారితే కానీ ఈ డిజైనర్స్ కూడా పంచువల్ అవ్వరు. ఈ రన్ టైలర్లో డిజైనర్స్ కనుక ఎన్విరోల్ అయితే Okay. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ లైఫ్ కావాలి. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ లైఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నువ్వు ఇదే టైంకి రావాలి, ఇలానే కూర్చోవాలి, ఇలానే తినాలి అనుకున్నాం అనుకోండి, దెర్ ఈజ్ ఎ స్ట్రెస్. యా. ఇప్పుడు జీనియస్ బ్రెయిన్స్ ఏం చేస్తారు, అరే నువ్వు ఎక్కడైనా పనిచే, ఏమైనా చేయి, నాకు అవుట్పుట్ కావాలి అంటాను. అరే పర్ మంత్ నువ్వు 4 lakhs జనరేట్ చేసి చూపించు అంటాను. సో దే నో నీడ్ టు కమ్ ఎవ్రీడే టు ఆఫీస్. వాళ్ళు ఉండాల్సింది బేసిక్గా క్లయింట్స్ దగ్గర. సో నేనేమంటానంటే, ఎప్పుడైతే కమిషన్ బేస్డ్ అనే ఒక ప్రోగ్రామ్ మనం మార్కెట్లో తీసుకొస్తామో ఆటోమేటిక్గా రన్నింగ్ మొదలవుతుంది. నేను ఒక డిజైనర్కి చెప్తున్నాను, నీకు ఒక ఆర్డర్ తీసుకో, 10% ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ పైన నువ్వే మనీ తీసుకో. ఇప్పుడు ఒక 5,000 రూపీస్ ఆర్డర్ వాల్యూ అనుకుందాం, 10% అనుకో 500. రోజుకి 4-5 లీడ్స్ చేస్తే ఎంత వస్తుంది? 3,000 రూపీస్. యా. పర్ డే అంటే మంత్లీ దే కెన్ ఎర్న్ 1 lakh. ఈజీగా. బట్ ఆర్ దే రెడీ టు డూ? డైజెస్టివ్ సిస్టమ్ ఉందా అసలు మనకి? మనీని తీసుకునేంత డైజెస్టివ్ సిస్టమ్ ఉందా? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఓకే. సో ఈ టైలర్స్ మాస్టర్స్కి కూడా నేను అది చెప్తున్నాను, మీకు ఆ డైజెస్టివ్ సిస్టమ్ రావాలి అంటే ఫ్యూచర్ ఫోకస్డ్గా ఆలోచించాలి కదా. ఇప్పుడు డిజైనర్స్ కూడా అంతే, 25,000 30,000 ఇస్తామంటే ఎంత దరిద్రమైన బొటిక్లైనా పనిచేస్తారు. అదే ఇక్కడ చాలా వస్తుంది, మీరు ఇంకా అప్గ్రేడ్ అవ్వండి, నాలెడ్జ్ నేర్చుకోండి అంటే దే ఆర్ నాట్ రెడీ. కానీ ఎందుకు అప్గ్రేడ్ అవ్వకుండా అలాగే ఉండిపోతున్నారు? అంటే ఇక్కడ college పైసలు ఉంది, ఇక్కడ పైసలు వస్తూ అని చెప్పేసి. అంటే ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఒకప్పుడు ఆటో నడుపుకునేవాడు మొత్తం ఆటో నడుపుకుంటూ ఎట్లా వెళ్తున్నారు. కాకపోతే ఇట్లా యాప్లోకి ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళు సంపాదించేది అనేది కూడా పెరుగుతూ పోతూ ఉన్నప్పుడు అంటే పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు చేంజ్ అవుతూ వచ్చారు. కానీ ఈ సిస్టంలో మాత్రం ఎందుకు వాళ్ళు చేంజ్ అవ్వట్లేదు? మైండ్ సెట్ అలా అలవాటు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి చేసి 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 అలా అయ్యారు. ఇప్పుడు వాల్మీకి కూడా రామాయణం రాశాడంటే మీరు చూడండి ఎంత గ్రేట్ అసలు. ఒక దొంగ అనే ఒక వాల్మీకి రామాయణం లాంటి ఒక గ్రంథమే రాశారు. అంటే మార్పు రావాలని బ్రెయిన్ ఫిక్స్ అవ్వాలి కదా ఫస్ట్, అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ని నమ్మాలి కదా. అదే రన్ టైలర్ని నమ్మగలిగితే, పాజిటివ్ మైండ్తో తీసుకోగలిగితే డెఫినెట్గా దే కెన్ ఎర్న్ మోర్ మనీ. ఓకే. ఆ క్రియేటివిటీని నేను ఫస్ట్ తీసుకొచ్చాను కాబట్టి నాకు ఛాలెంజ్ లైఫ్లో, బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీళ్ళందరినీ ఆన్బోర్డ్ చేసి సెటరేట్ చేసి. బట్ వీ అచీవ్డ్ 90%. వావ్. 90% మనం అచీవ్ చేసాం. ఓకే. ఎందుకంటే నేను ఒక బొటిక్లా భయపడట్లేదు. టైలర్ వస్తాడా, మాస్టర్ వస్తాడా, కస్టమర్ వస్తాడా, నో, ఐఎమ్ సర్వింగ్. నేను ఒక కంపెనీ ఓనర్ని, మీకు సర్వ్ చేస్తున్నాను. ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. ఓకే. లేదా రైట్ ఆన్ నెగిటివ్ రివ్యూ. రైట్, ఆ విధంగా మనం గ్రో చేసినప్పుడే మనం బిజినెస్లో గ్రో అవుతాం. సో ఈ 3 సెక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మెయిన్గా బొటిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ వాళ్ళకు బిజినెస్ మీరు అన్నట్టు కూడా మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు బిజినెస్ ఎంత వస్తుంది అని అంటే చాలా వస్తుంది అని అంటారు. ఎంత జరుగుతుంది టర్న్ ఓవర్ అంటే చాలా జరుగుతుంది అని అంటారు. చాలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏదైనా కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాస్టరో టైలర్సో రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా, మామూలు టెన్షన్ ఉండదు వాళ్ళకి. కానీ నేనేమంటానంటే, ఎప్పుడైతే రన్ టైలర్లో టైఅప్ అవుతారో, ఎవరు బొటిక్ ఓనర్స్, అంటే వాళ్ళ బొటిక్ ఏదైతే మన రన్ టైలర్ టైఅప్లో ఉంటారో దే నో నీడ్ టు పే. సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా చెప్తాను వైల్ గోయింగ్. సో ఎవరైతే ఆన్బోర్డ్ అవుతారో వాళ్ళకి రిసోర్స్ అనేది చాలా ఈజీగా అందుతుంది. ఎట్లా రిసోర్సెస్ ఎట్లా అందుతాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నారు, ఇప్పుడు ర్యాపిడో అనేది మీకు ఒక యాప్ ఉంది, పార్ట్నర్ యాప్ ఉంది కదా, ఉంది. అంటే వాళ్ళ డ్రైవర్స్ అందరినీ ఆన్బోర్డ్ చేస్తున్నారు. అలానే మన రన్ టైలర్ యాప్కి పార్ట్నర్ యాప్ ఉంది. టైలర్స్ మాస్టర్స్ అందరినీ ఇక్కడ ఆన్బోర్డ్ చేస్తున్నాము. ఈ రెస్పాన్సిబిలిటీ కంపెనీది. వాళ్ళకి ఇప్పుడు మనం వాళ్ళకి అకౌంటింగ్ కానీ మనీ కానీ కంపెనీ రిలీజ్ చేస్తుంది కాబట్టి, సో దే నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్.
ఇప్పుడు బొటిక్ ఓనర్ ఉంది, ఇప్పుడు 3 బ్లౌజెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ 3 పీస్ జాబ్ వర్క్ ఏదైతే అసైన్ చేస్తున్నాడో టైలర్కి, ఇక్కడ టైలర్కి మైండ్ సెట్ ఏముంది, అరే నాకు మధ్యలో కంపెనీ ఉంది, నాకు వాళ్ళు కాదు పైసలు ఇచ్చేది కంపెనీ అనేది వీళ్ళకి నమ్మకం ఉంది. ఎవరికి? టైలర్స్ మాస్టర్స్కి. అప్పుడు ఆబ్వియస్లీ బాగా పనిచేస్తారు కదా, రైట్? ఇప్పుడు అర్బన్ క్లాబ్ పే చేస్తుంది కదా ఎంప్లాయీస్కి, కస్టమర్ ఏం పే చేయట్లేదు, రైట్? ఇక్కడ కూడా అలా ఉండడం వల్ల వీళ్ళ మైండ్ సెట్స్ కూడా మారుతుంది. అండ్ బొటిక్ ఓనర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే ఆ హెల్ప్ఫుల్ అంటే ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బొటిక్ ఓనర్స్కి లీడ్స్ చాలా వస్తున్నాయి, ఓకే, కానీ మ్యాన్ పవర్ని తట్టుకునే శక్తి లేదు వాళ్ళకి. అంటే టైంకి దొరకరు, స్కిప్ కొడతారు, మొబైల్స్ ఆఫ్ చేస్తారు. అండ్ తీరా రేపు పెళ్ళి ఉంటుంది, ఈరోజు బ్లౌజ్ ఇవ్వాల్సి వస్తుంది, దొరకదు. అదే వాళ్ళు రైజ్ చేశారనుకోండి, నాకు ఇట్లా అర్జెంట్ బ్లౌజ్ ఉంది, నాకు ఈ టైంకి కావాలి అని, మన యాప్లో ఉన్న ఏ బొటిక్ అయినా నేను చేస్తానని రైజ్ చేయొచ్చు. మాస్టరు, టైలరు, డిజైనర్, ఈవెన్ బొటిక్ ఓనరే చేయొచ్చు. బొటిక్ ఓకే, కానీ మధ్యలో మీరుంటారు, ఈ రన్ టైలర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక ఎక్స్ బొటిక్లో 10 బ్లౌజులు ఉన్నాయి, రేపు పెళ్ళి ఉంది, కానీ మాస్టర్ స్కిప్ అయ్యాడు. ఈ 10 బ్లౌజులు నా దగ్గర 10 బ్లౌజులు ఉన్నాయని ఆమె రేస్ చేసింది అనుకోండి, మెసేజ్ పెడితే యాప్లో అది రీచ్ అవుతుంది. అందులో ఆన్ బోర్డ్ అయిన బొటిక్స్ ఉంటాయి కదా, ఇంకా ఆ బొటిక్స్లో కొంతమంది లీడ్స్ ఉండవు కదా, మ్యాన్ పవర్ ఉంటుంది. ఈ ఆర్డర్ వాళ్ళు తీసుకునేస్తారు. ఓకే, అండ్ నైట్ మీకు డెలివరీ అవుతుంది. ఓకే. సో బొటిక్ ఓనర్కి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఈ కనెక్టివిటీ లేకనే చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది ఈవెన్ మా సిస్టర్ మ్యారేజ్ టైంలో కూడా నేను చూసాను అనమాట. ఏంటంటే ఒక చోట ఇస్తామని చెప్పేసి ఇంకో 2 డేస్లో మ్యారేజ్ ఉంది, కానీ అక్కడ కావాల్సిందేమో ఇక్కడ అవ్వలేదు. అలాంటి టైంలో ఏంటంటే నాకు ఉన్న వర్క్స్ మొత్తం వదిలిపెట్టేసేసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తారా సస్తారా అనే టైప్లో కూర్చొని చేయించుకున్న సందర్భం. ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే, సపోజ్ ఒకవేళ ఆ కలర్ లాంటి మ్యాచ్ ఒకవేళ అవ్వలేదు అనుకుందాం, ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు అనుకున్నాం, కానీ మీకు ఒక సపరేట్ డిజైనర్ షోరూమ్స్ ఉండి మీకు అప్పుడప్పటికి అందించగలిగితే మీరు 1,00,000 కూడా పే చేయడానికి రెడీ. అంటే అక్కడ ఎమర్జెన్సీ, అక్కడ వర్క్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఎమర్జెన్సీ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్ మనీ. మనీతో పనులు చాలా అవుతాయి, రైట్? బట్ కానీ ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి అనేది మనకు తెలీదు. దేర్ వీఆర్ కమింగ్. ఇప్పుడు చాలా మంది బొటిక్ ఓనర్స్ ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ స్టిచ్చింగ్తోనే స్టార్ట్ చేస్తారు. అది నడవట్లేదని మెల్లిగా ఫ్యాబ్రిక్స్ పెడతారు, లైనింగ్స్ అని అవన, అవి నడవట్లేదని మళ్ళీ డిజైనర్స్వి పెడతారు, అవి నడవట్లేదని స్టిచ్చింగ్వి పెట్టేస్తారు, ఇంకా శారీస్ అవన్నీ కూడా. సో ఫైనల్గా ఓవర్లోడ్, ఇది అవ్వట్లేదని ఇది అవ్వట్లేదని అది, చాలా ప్రాబ్లం. బట్ వాళ్ళు ఆ సేల్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్. ఓకే, అది మన యాప్లోంచి కస్టమర్ ఆ డిజైన్స్ని కూడా కొనుక్కోవచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కూడా సెల్ చేసుకోవచ్చు ఇక్కడ మన రన్ టైలర్ ద్వారా. ఎస్. ఓకే, ఇప్పుడు మీరు ఎమర్జెన్సీగా ఒక వెడ్డింగ్కి వెళ్ళాలి, మీ దగ్గర ఒకటి బ్లేజర్ లేదు, బట్ ఏ బ్లేజర్ చేసే షాప్ వాడు ఉన్నాడు, బ్లేజర్ ఉంది, యూ కెన్ బై 1 minute బ్లింకిట్ లాగా ఆర్డర్ పెట్టుకో. నీ మెజర్మెంట్ బ్యాంక్లో నీ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, సెండ్ దెమ్, కస్టమైజ్డ్ ఇట్ అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్. ఓకే, ఆ విధంగా మీరు బ్లేజర్ వేసుకుని వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మింత్రాలో మనం షాపింగ్ చేస్తున్నాం, అమెజాన్లో షాపింగ్ చేస్తున్నాం, సేమ్ లైక్ రన్ టైలర్లో షాపింగ్ చేస్తారు. ఓకే, సింపుల్. సో అలా బొటిక్ ఓనర్స్కి మాత్రం ఇది బాగా బెనిఫిట్ అవుతుందంట. బొటిక్ ఓనర్స్ కానీ బాగా యూజ్ చేసుకోగలిగితే కిల్లింగ్ ఇన్ ద మార్కెట్. ట్రస్ట్ మీ, ఐఎమ్ సేయింగ్ యూ, కిల్లింగ్ ఇన్ ద మార్కెట్. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఆర్డర్ వాల్యూ ఒక్కొక్కలాగుంది. కొండాపూర్లో యావరేజ్ ఆర్డర్ వాల్యూ 3,000 నుంచి 5,000 ఉంది. ఏంటి? ఈచ్ ఆర్డర్ వాల్యూ ఐఎమ్ సేయింగ్ 3,000 నుంచి 5,000. ఎస్. ఓకే. అండ్ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఆర్డర్ వాల్యూ ఎంత అనుకున్నారు? 150 నుంచి 300 రూపీస్. దాంతో కంపేర్ చేసుకుంటే ఇంటూ 10 హైయెస్ట్ ఆర్డర్ వాల్యూ ఇన్ ఇండియా. అండ్ బంజారా హిల్స్లో 8,000 to 10,000 ఆర్డర్ వాల్యూ ఉంది. విజయవాడలో బెంజ్ సర్కిల్లో 5,000 నుంచి 8,000 ఆర్డర్ వాల్యూ ఉంది. అండ్ వైజాగ్లో ఎన్ఏడిలో 1,000 నుంచి 2,000 ఆర్డర్ వాల్యూ. ఎందుకంటే నా బొటిక్స్ అని అక్కడ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే. మార్తల్లి బెంగళూరులో 1,000 నుంచి 1,500 ఆర్డర్ వాల్యూ ఉంది. మాకు ఈ ఆర్డర్ వాల్యూ తెలుసు కాబట్టి వీ నో వేర్ టు పుష్ మోర్ ఆర్డర్స్, పుష్ మోర్ మ్యాన్ పవర్. ఈ ఎంత జమెట్రికల్గా మాకు ఉంటుంది కాబట్టి ఈజీగా మనం చెప్పచ్చు. ఇంకొకటి, కమింగ్ టు ద కస్టమర్ వైజ్, చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే మంచి టైలర్ ఎక్కడన్నా ఉంటే కుట్టించుకోవాలి, అరే అక్కడ బాగా కుడతారంట అని మౌత్ టాక్ వల్లే వెళ్ళిపోతూ ఉంటుందే తప్ప, కాకపోతే ప్రాపర్గా ఎవరితో ఏంటి అనేది కూడా ఐడియా ఉండదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే
నెల్లూరులో ఉన్న వాళ్ళు అరే హైదరాబాద్లో మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు అక్కడ బాగా Yeah. కుడతారంటారా భయ్య అని చెప్పేసి You're right point. అక్కడి నుంచి ఇక్కడికి పంపించి ఇక్కడ కుట్టించుకుని వాళ్ళు ఇట్లా పంపిస్తూ ఉంటారు. యుఎస్ చూడండి, యుఎస్ ఆల్సో యుఎస్ మొత్తం ఇండియా మీద డిపెండ్ అవును. అయింది. ఆ స్టిచ్చింగ్ గురించి అయితే వాళ్ళు ఇక్కడికే వచ్చి పర్టికులర్గా కుట్టించుకొని మరి పంపించుకుంటూ ఉంటారు. సో ఇలా ఏ కస్టమర్ ఆ కస్టమర్ కూడా ఈ మెజర్మెంట్ బ్యాంక్లో స్టోర్ చేసుకోవడం వల్ల మెజర్మెంట్స్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కనెక్టివిటీతో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్స్ ఏ ఈజీ, వీఆర్ మేకింగ్ దిస్ ప్రొఫెషన్ వెరీ ఈజీ వే, కాంప్లికేటెడ్ ఉండద్దు. ఈవెన్ కస్టమర్కి కూడా నేను చెప్పేదంతే, ఇక్కడ కస్టమర్ హెల్ప్ కూడా చాలా అవసరం. ఎందుకు అంటే ఈ ఒక అనార్గనైజ్డ్ ఇండస్ట్రీని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు బొటిక్ ఓనర్స్ రైట్గా ఉండి కస్టమర్స్ రైట్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ ఇండస్ట్రీని మనం ఆర్గనైజ్ చేయొచ్చు. ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ బుక్ చేసుకుంటారో లైక్ టైలర్స్ కానీ మాస్టర్ కానీ బొటిక్ కానీ వీళ్ళందరితో కాంటాక్ట్ అనేది వస్తుందా? వస్తుంది. ఈ కాంటాక్ట్ అనేది వచ్చిన తర్వాత అంటే లైవ్ కాంటాక్టా లేకపోతే ఎలా లైవ్ ఎట్లుంటుంది? కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బొటిక్ ఓనరు ఎగ్జాంపుల్ నాకు 5 బ్లౌజులు ఉన్నాయి, అర్జెంటుగా 2 టైలర్స్ కావాలని అనేసి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. ఆ నియర్ బై ఎవరైతే టైలర్స్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకే. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ఆర్డర్ ఏమో ఒక 5 బ్లౌజెస్కి అంటే కుట్టాలి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకు ఒక 10 మెంబర్స్ టైలర్స్ కానీ యాక్సెప్ట్ చేసే పర్సన్స్ ఉంటారు. ఈ ఆర్డర్ మినిమం 2 పర్సన్స్ మాత్రమే తీసుకోగలుగుతారు. సో అందులో ఎవరు ఏంటి అని ఎట్లుంటుంది? ఇది ఎలా అంటే ఎవరైతే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారో, ఇప్పుడు సపోజ్ మనం ర్యాపిడోలో కూడా డ్రైవర్ ఎవరైతే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వెళ్తుంది కదా. అండ్ ఎవరైతే వర్క్ ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు ఆఫ్లో పెట్టుకుంటారు. రైట్, ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు కదా కొన్ని బొటిక్స్లో, వాళ్ళు ఆఫ్లో ఉంటారు. ఎవరైతే వర్క్ లేదో వాళ్ళు ఆన్లో ఉంటారు. ఎవరైతే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ర్యాండమ్గా వాళ్ళకి మెసేజ్ వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ సాల్వ్ చేసిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆల్టరేషన్ డిపార్ట్మెంట్. ఓకే. ఇప్పుడు మన ఇండియాలో ఎగ్జాంపుల్ ఇండియా వదిలేండి, హైదరాబాద్లో చూసుకుందాం. 1,20,00,000 పాపులేషన్ ఉంది. అవును. రైట్, 1,20,00,000 పాపులేషన్లో పర్ హౌస్ చూసుకుంటే 3-4 ఫ్యామిలీలో ఉంటున్నారు. ప్రతి ఒక్క రోజు నాకైతే మస్ట్ అండ్ షుడ్ ఏదో ఒక ఆల్టరేషన్ అవసరం అవుతుంటుంది. షర్ట్ బటను, ప్యాంట్ లూజో, టైటో సంథింగ్. ఈ ఎవరైతే వర్క్ లేకుండా ఉంటారో వాళ్ళు పోర్టబుల్ మిషన్స్ ఇస్తున్నాం మనం, పోర్టబుల్ క్యారీ మిషన్స్ వాళ్ళకి పంపించేస్తాం మెసేజ్. ఆల్టరేషన్ ఎక్కడైతే ఉందో 80% వాళ్ళనే తీసుకోమంటున్నాం, 20% మాత్రమే మనకి ఇవ్వమంటున్నాం. అండ్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఆఫ్ ఆల్టరేషన్ ఎంత ఉందంటే మన రన్ టైలర్లో 1000 నుంచి 1,500 ఉంది. ఓకే. ఎందుకంటే మీరే ఉన్నారు, ఇప్పుడు మీరు ఆల్టరేషన్ బుక్ చేసుకోమంటే ఒక షర్ట్ ఇస్తారా? లేదు, మినిమం 10 అయితే మినిమం 10 రెడీ పెట్టుకొని ఉంటేనే ఇస్తాం. రైట్, ఆ 10 ఒక్కొక్కటి 150 రూపీస్ మన ఒక్కొక్క షర్ట్ చేయాలంటే అప్పుడు అక్కడ చూసుకున్న 1,500 ఉంది కదా. సో 80% అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 1,200 నుంచి 1,300 వాళ్ళే తీసుకుంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ కదా. అలా మొత్తం మనం సర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద హైదరాబాద్ ఆర్ తెలుగు స్టేట్స్ విషయానికి వచ్చేటప్పటికి స్టిచ్చింగ్ కంటే ఆల్టరేషన్ బిజినెస్ అనేది ఇంకా హైలో ఉంది, ఎక్కువగా అర్న్ చేస్తున్నారని కూడా నేను అనుకున్నాను. ఇస్ ఇట్ ట్రూ? ఇట్స్ ఏ ఫాల్స్. ఎందుకు అంటే యాక్చువల్గా ఆల్టరేషన్ మార్కెట్ ఎక్కువ సైజ్ ఉందని బిజినెస్ పీపుల్కి తెలుసు, నాలాంటి వాళ్ళకి. ఓకే. కస్టమర్స్కి తెలుసు, ఈ టైలర్స్ మాస్టర్స్కి తెలియదు. ఎందుకంటే ఈ బొటిక్ సిస్టంలో ఒక బ్యాడ్ ట్రెడిషన్ ఉంది. ఆల్టరేషన్స్ రిపేర్లు చేయరు, పొద్దున్నే వద్దు మళ్ళీ రండి అంటారు. అలాంటి ఒక సిస్టమ్ ఉంది వీళ్ళకి. ఎవరు ఆల్టరేషన్ చేస్తారంటే గల్లీలో అక్కడక్కడ షాప్ బయట పెట్టుకుంటారు కదా, వాళ్ళు చేస్తారు. వాళ్ళు వేరే ప్లేసెస్కి మూవ్ అవ్వరు, ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ లేదు కదా. అండ్ వాళ్ళకి 10 నుంచి 20 రూపాయలు, 20 రూపాయల నుంచి 50 రూపాయలు ఇస్తారు బేస్డ్ ఆన్ డిపెండెన్స్ ఏరియా. నేనేమంటున్నానంటే యాప్ ద్వారా మీకు ఆల్టరేషన్ లీడ్ వస్తుంది. మీరు పర్టికులర్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, పోర్టబుల్ మిషన్ తీసుకోండి, ప్లగ్ అండ్ టేబుల్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయండి, దెన్నందేరు ఇచ్చేయండి, 80% మీరే తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చిందంటే వచ్చి రిపేర్ చేసేసి వెళ్ళిపోయినట్టు ఇక్కడైతే ఆల్టరేషన్ అనేది చేయించుకోవచ్చు. ఎస్, నైస్, రైట్. చాలా. అప్పుడు ప్రతి ఒక్క టైలర్ పంచువల్ అవుతాడు. ఓకే. 6కే వచ్చుంటాడు మీ డోర్ ముందర. ఎస్. ఎందుకు? అరే 800 నువ్వు అట్ ఏ టైం చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే 3 గంటలు స్టిచ్ చేయాలి. ఆల్టరేషన్ 10 ఆల్టరేషన్స్ ఎంతసేపు చేస్తావు? పట్టుమంటే గంటలు చేస్తావు. ఓకే. గంటకు నీకు 800 ఇచ్చే కంపెనీ ఏడుంది? కన్స్ట్రక్షన్లో కూడా నీకు పర్ డే చేయాలంటే ఇంత ఛార్జ్, లేబర్ ఛార్జ్ ఉంటుంది కదా, పర్ అవర్ ఇంత అని ఉంటుంది. ఇక్కడ నీకు పర్ అవర్ 800 హూ విల్ గివ్?
పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లోనే ఇవ్వట్లేదు. రైట్. సో దిస్ ఈస్ ద ఎంపవర్మెంట్ దట్ వీఆర్ గివింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. ఇప్పుడు ఈ కమింగ్ టు ద పార్ట్నర్ యాప్ కానీ, సో ఎవరైనా కానీ బొటిక్ ఓనర్స్ ఆర్ టైలర్స్ కానీ, మాస్టర్స్, డిజైనర్స్ వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? యా, ఇప్పుడైతే ఈ 27th ఒక ఈవెంట్ చేస్తున్నాము కాజాగూడలో. ఏప్రిల్ 27th అంటే పార్ట్నర్ యాప్ లాంచ్ అయ్యింది మార్కెట్లో. ఆన్బోర్డ్ చేస్తున్నాము అందరూ టైలర్స్ అండ్ మాస్టర్స్. ఆల్రెడీ ఇప్పటి వరకు 500 టైలర్స్ ఆన్బోర్డ్ అయ్యారు. వావ్. 500 టైలర్స్, ఆల్మోస్ట్ 150 మాస్టర్స్ అండ్ 200 డిజైనర్స్ ఆన్బోర్డ్ అయ్యారు. విజయవాడ, వైజాగ్, నెల్లూరు, డిఫరెంట్ ప్లేసెస్లో. అండ్ దెన్ ఇప్పుడు ఈ కమింగ్ 27th ఏప్రిల్ కాజాగూడలో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఒక ఈవెంట్ చేస్తున్నాము. ఎవరైతే టైలర్స్, మాస్టర్స్, డిజైనర్స్ అక్కడికి వస్తారో వాళ్ళ ప్రొఫైల్, జస్ట్ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళు ఎక్కడెక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అవన్నీ వాళ్ళని ఆన్బోర్డ్ చేస్తున్నాం అనమాట. ఆన్బోర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక 1 week ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత జాబ్, దే కెన్ గో ఫర్ ఏ జాబ్. ఓకే. జాబ్లో వాళ్ళు లొకేషన్స్కి వెళ్ళేసి వర్క్ చేసుకోవచ్చు. దే కెన్ ఎర్న్ మనీ ఎవ్రీడే. ఈ లొకేషన్ ఎక్కడ? మన కాజాగూడ, మణికొండ మీకు ఐడియా ఉందా? Yeah. మణికొండ, ఆ మణికొండ దగ్గర కాజాగూడ, ల్యాంకో హిల్స్ రోడ్. అండ్ నేను తర్వాత కింద కూడా ఫోన్ నెంబర్ అవన్నీ కూడా ఇస్తాను, కస్టమర్ కేర్ నెంబర్. వాళ్ళ అడ్రస్ గైడ్ కూడా చేస్తారు. దే కెన్ కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే. సో ఈ 27th ఏప్రిల్ అయితే చాలా బిగ్గెస్ట్ డే ఇన్ హైదరాబాద్, రెవల్యూషనరీ చేంజ్. సో టైలర్స్, మాస్టర్స్ని, వీళ్ళందరినీ ఫేట్ని మార్చడానికే ఈ అనసూయ రెడ్డి వచ్చింది. Yeah. అండ్ ఎస్పెషల్లీ బొటిక్ ఓనర్స్ని వాళ్ళ ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా గ్రో అవ్వడానికి ఇది చాలా చాలా మంచి ఆప్షన్. అండ్ దయచేసి చెప్తున్నాను, నెగిటివ్స్ని ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే ఏదైనా ఒక చేంజ్ వచ్చే ముందు చాలా నెగిటివ్స్ వస్తాయి. బట్ నేను ఈ 2 years నుంచి చాలా నెగిటివ్స్ ఎదుర్కొన్నాను. సో నేను ఎదుర్కొని కూడా నేను మార్కెట్లో ఉన్నానంటే సీ హౌ ఐఎమ్ స్ట్రాంగ్. యా, రైట్. నెగిటివ్స్ని పట్టించుకోకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. సో ఇక్కడ సిస్టమ్ని ఫాలో అవ్వండి, నన్ను కాదు. సో ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. సో టెక్నాలజీని, సిస్టమ్ని ఫాలో అండి. డెఫినెట్గా మేక్ లైఫ్ ఈజీ. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే ఏంటంటే ఆ ఫోనే ఏదైనా కానీ కమ్యూనికేట్ చేయాలనుకున్నా, కావాలనుకుని తెప్పించుకోవాలనుకున్నా అనే నో ఎమోషన్, నో నథింగ్. సిస్టమ్ చెప్తుంది ఈ బొటిక్ బాగా కుడుతుందా, ఈ టైలర్ బాగా చేస్తున్నాడా. టైలర్స్ని, మాస్టర్స్ని కూడా నేను లాక్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు టైలర్స్, మాస్టర్స్ కూడా రివ్యూస్ ఎవరిస్తారు? బొటిక్ ఓనర్స్ ఇస్తారు. సో అతను కానీ ఏదైనా 3 times వార్నింగ్ ఉంటుంది, 3 times సరిగా చేయట్లేదా, డన్, బ్లాక్ ద ప్రొఫైల్. మళ్ళీ ఎప్పటికీ రన్ టైలర్లో రాలేరు. ఓకే. ఆ ఫియర్ని క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా సెటెడ్ అయిపోతారు. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్, ఈ రన్ టైలర్ యాప్ అనేది కస్టమర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుందా, బొటిక్ ఓనర్స్కా, టైలర్స్కా, మాస్టర్స్కా, ఎవరికి? సో ఒక చిన్న పిల్లాడికి, అప్పుడే పుట్టిన బాబుకి అమ్మ బాగా హెల్ప్ అవుతుందా, నాన్న బాగా హెల్ప్ అవుతుందా అంటే మనం ఏం చెప్తాం? ఇట్స్ అ స్మార్ట్ ఆన్సర్, అమ్మ. యా, రైట్. ఎందుకంటే బేబీకి ఇమీడియట్ స్టెప్ అమ్మనే కదా. యా. సో అలానే ఇక్కడ బొటిక్ ఓనర్స్గా, కస్టమర్స్ కానీ పక్కన పెడితే ఇక్కడ సఫర్ అయ్యేది ఎక్కువ టైలర్స్, మాస్టర్స్. రైట్. వీళ్ళని మనం సపరేట్గా చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ 2 ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. దిస్ ఈజ్ వాట్ మై హానెస్ట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు నేను వీళ్ళందరినీ గెలుచుకోవడానికే వచ్చాను. ఇండియాలో ఉన్న ప్రతి టైలర్కి, నాకు హిందీ రాదు, లేదంటే హిందీలోనే చెప్పేదాన్ని, ప్రతి ఒక్క టైలర్ అండ్ మాస్టర్కి రన్ టైలర్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఫ్యామిలీ. ఓకే. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ దెమ్. సో ఇక్కడ వాళ్ళు ఆన్బోర్డ్ అవ్వడానికి మనీ ఏం లేదు, రూపాయి కూడా పెట్టనవసరం లేదు. మేమే వాళ్ళకి రివర్స్ హెల్ప్ చేస్తున్నాం కాబట్టి అడాప్ట్ చేసుకొని ఓపెన్ మైండ్ సెట్తో వచ్చేస్తా చాలు. ఓకే. రన్ టైలర్ ఈజ్ ఆన్బోర్డింగ్ మినిమమ్ డౌన్ ద లైన్ 1 year 50,000 to 1 lakh టైలర్స్ని ఆన్బోర్డ్ చేయాలనేది డ్రీమ్. ఓకే. ఇంటింటికి రన్ టైలర్ ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్గా అన్నీ అయిపోతూ ఉంటే ఈ టైలర్స్ స్టిచ్చింగ్ విషయంలో ఎక్కడ ఏమీ లేదే అని వెతుక్కుంటూ ఉంటాం. ఈవెన్ కస్టమర్స్ కానీ అండ్ అవతల టైలర్స్ కానీ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, ఆ బ్రిడ్జ్ లాంటిది లేదు. ఆ బ్రిడ్జ్ని ఫిల్ చేయడానికే నౌ గాట్ విత్ అనే రన్ టైలర్ యాప్. ఎగ్జాక్ట్లీ. ఎవరో ఒకరు రావాలి కదా, సమ్ చేంజ్ తీసుకురావాలి. ఆ గట్స్ నేను తీసుకున్నాను. ఎన్నో ఇయర్స్ తర్వాత యూ డోంట్ బిలీవ్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేసామో కూడా. ఒక్కోసారి నైట్ కస్టమర్ ఆర్డర్స్ పట్టుకొని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అన్న ఇది కుడతావా అని అడిగిన రోజులు కూడా చాలా ఉన్నాయి. బట్ ఏంటిది బిజినెస్ కాదు కదా, ఇట్ ఈస్ నాట్ దట్. అడుక్కోవడం ఎప్పుడు బిజినెస్ కాదు. దెన్ ఐ థాట్ ఇదంతా మారాలి సిస్టమ్ అని చెప్పేసి ఇలా నేను యూటర్న్ తీసుకున్నాను అనమాట. దేర్ వీఆర్ నౌ ఇన్ సక్సెస్. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ కూడా క్వశ్చన్ మార్క్ ఒకటే. ఇప్పుడు నేను ఎంతోమంది వీసీస్ని కలిశాను, రైట్,
ఫర్ ద నెక్స్ట్ మూవింగ్ అనమాట. ఓకే. కలిసినప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఒకటే, వీళ్ళని ఎలా బాగు చేస్తారు, వీళ్ళని ఎలా బాగు చేస్తారు, బాగు చేయడానికి నేను ఏమన్నా వాళ్ళ పేరెంట్స్నా? వీఆర్ నాట్ పేరెంట్స్, రైట్? Yeah. బాగు చేయడం ఎప్పుడు కదా, ఆమె టీచర్, తప్పు చేస్తే కొడతా. ఓకే. ఐఎమ్ నాట్ ఏ పేరెంట్. పేరెంట్ అయితే ప్యాంపరింగ్ ఉంటుంది, టీచర్కి అలా లేదు. తప్పు చేసావా, రైట్ చేసావా, బెత్తంతో కుట్ట, అదొక్కటే తెలుసు నాకు. ఇట్స్ ఏ ప్యూర్ బిజినెస్, నో ఎమోషన్స్. నో ఎమోషన్స్. కస్టమర్కి కావాల్సింది కస్టమర్కి ఇవ్వాలి, వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. సో ఫైనల్గా అల్టిమేట్గా అందరూ సాటిస్ఫైగా ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గ్రో కదా. యా. సో బట్ ఫస్ట్ మనం బాగు చేయాల్సింది టైలర్స్ అండ్ మాస్టర్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు బొటిక్ ఓనర్స్కి, బిజినెస్ పీపుల్కి ఏదో ఒక ఆప్షన్ ఉంది, గ్రో మోర్. బట్ వాళ్ళకి అది తప్ప ఉపాధి ఇంకొకటి లేదు. వాళ్ళు టైలర్గానే చచ్చిపోతారు తప్ప ఇంకొక బిజినెస్ చేయడం కూడా వాళ్ళకి చేతవ్వదు. ఇంకొకటి వర్క్ కూడా నేర్చుకోవడానికి మైండ్ ఒప్పుకోదు. ఆ చేయి ఎప్పుడు మిషన్ మీద రన్ అవ్వాల్సిందే. సో అక్కడ మనం డెఫినెట్గా వాళ్ళని గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ 27th టైలర్స్ మాస్టర్స్ అందరికీ నా రిక్వెస్ట్, వాళ్ళందరూ వచ్చి ఈ సభను ఏదైతే ఉందో సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనసూయ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రన్ టైలర్ యాప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.